సో అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా? Yes, sir. వినోద్, సాయి కుమార్. Yes, sir. Yes, sir. ఓకే ఓకే, జస్ట్ 1 minute, 1 minute లో వస్తున్నా. Ini assignment ni nama. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, అది లాస్ట్ క్లాస్ అసైన్మెంట్స్ చేసేసారు అందరూ? Yes, sir. ఏంటది లాస్ట్ క్లాస్ అసైన్మెంట్? Photo manipulation, sir. ఏంటి అంటే ఏమున్నాయి ఫోటో మ్యానిపులేషన్లో? ఏమి ఇచ్చినా మీకు? ఒకటి ఆరెంజ్ ఒకటి Bug, sir. బగ్ ఓకే, సో ఇక్కడ చేశారు? మన ఇన్స్టిట్యూట్లోనే చేశారా? Yes, sir. ఇంకోటి రాకీ కూడా ఉంది సార్. ఓకే ఓకే, రైట్. సో చూడండి, ఇప్పుడు చూడండి, యూఐ డిజైన్ అంటే మనకి ఈ మొబైల్ ఫోన్ యాప్స్లో మనకి ఏవైతే స్క్రీన్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్నో మొబైల్ ఫోన్ యాప్స్ తెలుసు. జొమాటో, స్విగ్గీ, మళ్ళీ ఊబర్, ఓలా, అమెజాన్, ఫేస్బుక్. సో ఇట్లా మనం ఎన్నో యాప్స్ డైలీ యూస్ చేస్తూ ఉంటాం. వాటి స్క్రీన్స్ని డిజైన్ చేయడానికి ఒక యూఐ డిజైనర్ కావాలి. ఓకేనా? యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ మనకి 2 things ఉంటాయి, డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా? డిజైనర్ అంటే ఓన్లీ డిజైనింగ్ చేస్తాడు, అంటే ఒక లుక్ తీసుకొస్తాడు. డెవలపర్ ఏం చేస్తాడు? దాని బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ రాస్తాడు. ఓకే, పాయింట్ అర్థమవుతుంది కదా అందరికీ? సో ఇప్పుడు నేను ఒక మొబైల్ ఫోన్ది ఒక యాప్ స్క్రీన్ డిజైనింగ్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? అండ్ ఇక్కడ ఓన్లీ ఇది డిజైనింగ్ అనమాట. మనం డిజైనింగ్ చేసి డెవలపర్కి ఇచ్చేస్తాం మన డిజైన్. తర్వాత డెవలపర్ మన డిజైన్ని అతని ప్రోగ్రామ్ ప్రకారంగా అరేంజ్ చేసుకుంటాడు, ఆర్గనైజ్ చేసుకుంటాడు. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ నా? Yes, sir. Yes, sir. ఓకే, సో మనకి ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఐఓఎస్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ప్రోగ్రామింగ్ పార్ట్ మనకు అవసరం లేదు. మనం ఏంటంటే మంచి అట్రాక్టివ్గా ఒక లుక్ డిజైన్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు డిఫరెంట్ సైజెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి ఎక్కువ ట్యాబ్లెట్ సైజెస్ కనిపిస్తున్నాయి. మొబైల్ ఫోన్ సైజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద మొబైల్ ఫోన్ సైజ్ 320x480 పిక్సెల్స్. చూడండి, పిక్సెల్స్ ఎంత తీసుకోవాలి? దిస్ ఈజ్ రిలేటెడ్ టు టోటలీ ఆ వెబ్సైట్, అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు స్క్రీన్ డిజైన్. ఇది ప్రింట్ డిజైన్ కాదు, స్క్రీన్ డిజైన్. ఓకే, సో అందుకే మీరు యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆల్వేస్ పిక్సెల్స్ తీసుకోవాలి ఎప్పుడైనా ఇట్లా మొబైల్ యాప్స్ కానీ, వెబ్సైట్స్కి కానీ, లేకపోతే వీడియోస్కి కానీ వర్క్ చేసేటప్పుడు. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ సింపుల్గా సైజ్ తీసుకుంటాను. సో ఇక్కడ నేను పిక్సెల్స్ తీసుకుంటా. సో ఏంటది? 320x480. ఓకే, ఓకేనా? అండ్ బెస్ట్ రిజల్యూషన్ తీసుకుంటాను నేను. ఓకేనా? సో ఇక్కడ నేను బెస్ట్ రిజల్యూషన్ తీసుకున్నా. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనము బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేద్దాం. ఓకేనా? అండ్ డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మీరేం చెక్ చేయాలంటే మీరు ఒక రెఫరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ప్రతిదీ మన ఇమాజినేషన్తో చేయలేం. అర్థమవుతుంది అందరికీ పాయింట్? సో నేను ఒక రెఫరెన్స్ తీసుకుంటా, ఆ రెఫరెన్స్ ప్రకారం నేను డిజైన్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో దిస్ ఈజ్ ద రెఫరెన్స్.
ఓకే, సో చూడండి ఇక్కడ మనకి ఏం కనిపిస్తోంది, ఇక్కడ మనకి ఐకాన్ లోగో కనిపిస్తుంది, ఇక్కడ కింద మనకి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ కనిపిస్తున్నాయి, రిమెంబర్ మీ, ఫర్గాట్ పాస్వర్డ్ ఇలా కనిపిస్తున్నాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు మనం చేసేది ఏంటి, ఇక్కడ లోగో వస్తుంది, మన కంపెనీ లోగో, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఓకే, దీక్షిత్ వినయ్ ఒక్క 2 minutes ఆగండి మీరు. ఓకేనా? జస్ట్ ఒక 2 minutes. ఓకే, సో చూడండి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఈజ్ మనము బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేద్దాం. ఓకేనా? అండ్ తర్వాత మనము లోగో డిజైన్ చేద్దాం. ఓకే, సో ఇది ఫుడ్ రిలేటెడ్ యాప్. ఓకేనా? ఒక ఫుడ్కి సంబంధించిన యాప్ మనము డిజైన్ చేస్తున్నాం. సో దీని పేరు వచ్చేసి టొమాటో అనమాట. ఓకే, జొమాటో బదులు మనము టొమాటో అని పెడదాం. ఓకేనా? సో నేను ఇక్కడ ఇది ఓపెన్ చేస్తున్నా. సో దీన్ని మనము కొంచెం రొటేట్ చేసుకుందాం. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము దీని మీద ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తాం, ఒక మంచి క్రీమీ కలర్ ఆర్ బ్లూయిష్ ఆర్ లైట్ క్రీమీ కలర్, అంటే బ్లూయిష్ కలర్ కూడా పెట్టుకోవచ్చు, అయితే మనం క్రీమిష్ కలర్ పెడదాం. ఓకేనా? ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఒక మాస్క్ ఇస్తున్నాం. సో ఇది ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? మన యాప్కి ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం, సో దీనికి ఒక మాస్క్ అప్లై చేస్తున్నా. అండ్ మాస్క్లో అందరికీ మాస్క్ గుర్తుంది కదా, ఓకే? ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము, సో దీనికి కావాలంటే నేను దీని ఒపాసిటీని తగ్గించుకోవచ్చు కావాలంటే. ఓకేనా? చూడండి, ఇజ్ ఇట్ క్లియర్? Is it clear all of you? Okay. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా, యూఐ డిజైన్లో మనము ప్రాపర్గా గ్రూపింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనము మన ఫైల్ని డెవలపర్కి ఇస్తాం. డెవలపర్కి ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, నేమ్స్ కరెక్ట్ ఉండాలి. ఓకే, డెవలపర్ మొత్తం మన కంప్లీట్ ఫైల్ని తీసుకోడు, ఓన్లీ మన ఫైల్లో ఉన్న ఇండివిజువల్ పార్ట్స్ని, అంటే బ్యాక్గ్రౌండ్ని సపరేట్గా, ఐకాన్స్ని సపరేట్గా, లోగోస్ని సపరేట్గా, అన్నింటినీ సపరేట్గా తీసుకుంటాడు, మొత్తం ఫైల్ని తీసుకోడు. సో అందుకే మనం ప్రాపర్ నేమింగ్ ఇచ్చుకోవాలి. పాయింట్ అర్థమవుతుంది అందరికీ? ఓకే, ఇక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చా చూడండి. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం, సో మొత్తం మూడింటిని సెలెక్ట్ చేసుకొని Ctrl+G కొడదాం. సో దీనికి మనం ఏం పేరు ఇద్దాం, బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చేద్దాం. ఓకేనా? సో ఇలా. రైట్. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ మనము ఇక మన ఐకాన్తో మన లోగోతో మొదలెట్టాలి.
ఓకే, సో ఫస్ట్ స్టెప్ మీన్స్ మనం లోగో డిజైన్ చేద్దాం. ఓకేనా, ఇది క్లియర్ ఆల్ ఆఫ్ యూ? లోగో ఎలా డిజైన్ చేస్తారు? సో చూడండి, లోగో మనము ఎప్పుడైనా యూఐలో లోగో చేయాలంటే ఫోటోషాప్లో చేయకూడదు యాక్చువల్ రూల్ ప్రకారం. ఎందుకు కదా, ఫోటోషాప్లో మనకి షేప్స్ ఉన్నాయి, పెన్ టూల్ ఉంది, మనకి ఇలాంటి షేప్స్ ఉన్నాయి, వీటితోటి మనం లోగోస్ డిజైన్ చేసుకోవచ్చు. కానీ ఫోటోషాప్లో చేస్తే ఏమవుతుంది తెలుసా, మనకి పిక్సెలేటెడ్ అయిపోతుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ స్క్రీన్ చిన్నగా ఉంటుంది, చిన్న స్క్రీన్స్లో లోగోస్ ఇంకా చిన్నగా ఉంటాయి. ఆ చిన్న లోగోస్ మనకి మంచి క్వాలిటీలో కనిపించట్లేదు అనుకోండి, మనకి వేస్ట్ అనమాట. ఇక మనం దాన్ని యూస్ చేయలేము ఆ ఫైల్ని. సో అందుకే ఏం చేయాలి, మనము వెక్టర్ గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్స్లో డిజైన్ చేయాలి ఇలాంటి లోగోస్, మన కంపెనీ లోగోస్ని, ఓకే, మన లేకపోతే యాప్ లోగోస్ని. ఓకేనా, అంటే ఇల్లుస్ట్రేటర్ కానీ కోరల్ డ్రా అలాంటి సాఫ్ట్వేర్స్లో డిజైన్ చేయాలి. కానీ మనకు ఆ సాఫ్ట్వేర్స్ రావు కాబట్టి నేను మీకు ఇంకొక టెక్నిక్ చూపిస్తాను. ఓకేనా, సో చూడండి, ఇక్కడ మనకి ఒక వెబ్సైట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ iconfinder.com. ఓకేనా, iconfinder.com. సో ఈ వెబ్సైట్లోంచి మీరు కావాలంటే ఏమన్నా ఐకాన్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసేది ఒక ఫుడ్ రిలేటెడ్ యాప్ కదా, అందరు వింటున్నారా? మనం చేసేది ఫుడ్ రిలేటెడ్ యాప్ కాబట్టి నేను ఇక్కడ ఫుడ్ అని టైప్ చేస్తాను. ఓకేనా, సో ఫుడ్ అని టైప్ చేస్తే మనకి ఫుడ్కి సంబంధించిన చాలా లోగోస్ ఐకాన్స్ కనిపిస్తాయి. సో మన ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ ఏం చేద్దాం, ఫ్రీ అని కొడదాం. మనకి ఫ్రీ కావాలి, మనం ఇక్కడ ఆల్ అని కొడితే ఏంది, ఈవెన్ మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రీగా మనకి ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం ఇక్కడ. ఓకేనా, సో ఇందులో చెక్ చేసుకోవచ్చు మనము. అయితే కొన్ని బాగానే ఉన్నాయి కానీ కొన్ని అంతగా ఇంట్రెస్టింగ్ లేవు. ఒకటి మంచి లోగో ఉండేది ఇంట్లోనే. సో ఒకసారి కిందకు వద్దాం మనం. సో ఇవన్నీ ఫ్రీ అన్నమాట. ఓకే, ఐ థింక్ ఇది బాగుంది, ఒక్క నిమిషం. సో చూడండి, ఇక్కడ ఒకటి బాగుంది మనకి. ఓకే, ఐ థింక్ ఇది బాగుంది. ఓకే, ఇది తీసుకుంటాను. ఓకేనా, సో చూడండి, ఇక్కడ నేను ఎస్విజి తీసుకుంటున్నాను. పాయింట్ అర్థమవుతుంది అందరికీ? ఎస్విజి అంటే ఏంటంటే స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్. ఓకేనా, స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్ అంటే ఏంటంటే, వెక్టర్ గ్రాఫిక్ అంటే ఏంటంటే ఆ ఫైల్ని మీరు ఎంత పెద్దగా చిన్నగా చేసినా క్వాలిటీ మాత్రం అంటే క్వాలిటీ తగ్గిపోదు, క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. ఓకేనా, సో దీన్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో తర్వాత దీన్ని మనము ఫోటోషాప్లో ఓపెన్ చేసుకున్నాం. సో ఐ థింక్ డౌన్లోడ్స్లోకి వచ్చింది కదా, ఇది ఒకసారి ఆగండి. సో ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం, చేసేసి మనము 1 minute. సో దీన్ని మనము ఇట్లా ఓపెన్ చేసుకున్నాం కంట్రోల్ అండ్ ఇక్కడ మనది. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాం మనం. సో ఎస్విజి ఫైల్ అన్నమాట అది. ఐ థింక్ ఎక్కడో పోయింది అది, ఒక్క నిమిషం. సో ఫైల్ పేరేంటి, ఇదే కదా. ఓకేనా,
చూడండి, దిస్ ఈజ్ అవర్ ఐకాన్. ఓకేనా? సో దీన్ని మనము మన దీంట్లోకి లాగాలి. ఓకేనా? సో దీన్ని ఎట్లా లాగదాం తెలుసా? చూడండి, దీన్ని మనము రైట్ క్లిక్ చేద్దాం, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అన్నాం. అందరికి అర్థమవుతుంది కదా? Yes, sir. ఓకే, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేసి ఇప్పుడు మనం ఇట్లా డ్రాగ్ చేద్దాం. చూడండి, సో ఇలా కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని చేస్తే ఏమవుతుంది తెలుసా? క్వాలిటీ చేంజ్ అవ్వకుండా మీద అంటే క్వాలిటీ మెయింటైన్ అవుతుంది, అట్లా అనకుండా కూడా మెయింటైన్ అవుతుంది. కానీ ఇంకా మనకి రిస్క్ ఉండదు అనమాట, ఇట్లా బ్లర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఎగ్జాక్ట్లీ సెంటర్లో పెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని చుట్టూరా ఒక ఎలిప్స్ క్రియేట్ చేద్దాం. సో దీనికి కావాలంటే మనం లోగో అని పెడదాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేద్దాం, చూడండి, ఇక్కడ ఎలిప్స్ టూల్ గుర్తుందా అందరికీ? ఎలిప్స్ టూల్. ఓకే, సో ఈ ఎలిప్స్ టూల్ని మనం ఒక బ్యాక్గ్రౌండ్ లాగా పెడదాం. సో పర్ఫెక్ట్ ఎలిప్స్ రావాలంటే ఏం చేయాలి చెప్పండి? పట్టుకోవాలి సార్. షిఫ్ట్ పట్టుకోవాలి. వెరీ గుడ్. ఓకే, సో చూడండి, ఇక్కడ నేను షేప్ క్రియేట్ చేస్తున్నా. దీన్ని షేప్లా మార్చేద్దాం. అండ్ ఐ థింక్ దీనికి చూడండి, దీనికి మనం ఏం చేద్దామంటే ఒక గ్రేడియంట్ ఇద్దాం, మంచి రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్ ఇద్దాం. సో సంథింగ్ లైక్ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎల్లోయిష్ ఉంది కదా, అయితే మనం బ్లూయిష్ ఇద్దాం, బాగుంటుంది. ఎందుకంటే బ్లూ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ఎల్లో. ఓకేనా? అండ్ దీనికి మనము రిఫ్లెక్టెడ్ ఇద్దాం. ఓకేనా? చూడండి, అండ్ కావాలంటే యాంగిల్ని కొంచెం ఇట్లా క్రాస్ యాంగిల్లో పెడదాం. ఓకేనా? అండ్ అట్లానే స్ట్రోక్ సైజ్ మరింత పెద్దగా వద్దు, కొంచెం చిన్నది ఇద్దాం. వెరీ స్లైడ్ స్ట్రోక్ ఉన్నమాట. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, అర్థమైందా? ఓకే, సో ఇట్లా మీరు చిన్న చేసేసుకోండి దీన్ని. అండ్ దీని మీద మీరు ఇట్లా లోగోని ఇట్లా ట్రాక్ చేసుకోండి. ఓకేనా? సో ఇది మీరు చూడండి, ఇది మీరు డిజైన్ చేయొచ్చు ఫోటోషాప్లో కావాలంటే, కానీ మీరు దాన్ని చేసిన వెంటనే దాన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, అయినా కూడా మీకు ఫోటోషాప్లో డిజైన్ చేసి ఏంటంటే మనకి పిక్సెలేటెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనము దీన్ని కొంచెం డ్రాప్ షాడో ఇద్దాం. డిస్టెన్స్ తగ్గడం. ఓకే, ఓకేనా? సో ఇట్లా పెట్టేసుకోండి. ఓకేనా? ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం గ్రూప్ చేసేద్దాం, కంట్రోల్ G. సో ఇక్కడ దీనికి మనము లోగో అని పేరుద్దాం. ఓకేనా? సో కొంచెం ఎగ్జాక్ట్లీ సెంటర్లో పెడదాం. రైట్. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ మనము నెక్స్ట్ ఏం చేద్దాం మనము. సో మన ఏదైతే మన లోగో ఉందో దానికి టైటిల్ పెడదాం. సో టైటిల్ ఇస్ టొమాటో. దీనికి నేమ్ కూడా మనం సేవ్ చేసేద్దాం. దట్స్ ఆల్వేస్ అ గుడ్ ఐడియా. సో ఫైల్ సేవ్ యాజ్ అండ్ సేవ్ చేసుకుందాం మనం.
డైరెక్ట్ మనము ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం డెస్క్టాప్లో, యాప్ అని, యాప్ డిజైన్. ఓకేనా, టొమాటో యాప్. ఓకేనా, ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం, సో టైటిల్ పెడదాం. సో చూడండి టైటిల్ మనము చూడండి మంచి ఫాంట్స్ యూజ్ చేయండి ఎప్పుడైనా. సో దీనికి మనకి కొంచెం కామిక్ సన్స్ బాగుంటుంది, కామిక్ సన్స్ యూజ్ చేస్తా, కామిక్ సన్స్ బోల్డ్. ఓకేనా. సో అండ్ ఇక్కడ మనం ఒక 12 ఇద్దాం. ఓకేనా. ఓకేనా, అర్థమవుతుంది కదా అందరికి? ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి టొమాటో అని రాసాము, అయితే ఇది ఇంకొంచెం మనకి నీట్గా కనిపించాలి. సో దీనికి ఏం చేద్దామంటే చూడండి నేను ఇప్పుడు దీనికి ఒక సెలెక్షన్ని ఎక్స్పాండ్ చేస్తాను. నేను మీకు ఆల్రెడీ ఒక క్లాస్లో చెప్పానండి, సెలెక్షన్ తెచ్చుకొని దాని సెలెక్షన్ ఎట్లా ఎక్స్పాండ్ చేయాలని. సో ఏంటది చూడండి, నేను ఇప్పుడు ఫస్ట్ అయితే సెలెక్షన్ తీసుకొస్తాను. దీనికి కంట్రోల్ అండ్ క్లిక్, చూడండి సెలెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఆ సెలెక్షన్ ఎక్స్పాండ్ చేయాలి మనం. సో ఓకే, ఒక 1 minute, వన్ మోర్ థింగ్. యాక్చువల్లీ దీన్ని మనము ఇట్లా స్ట్రైట్గా పెట్టే బదులు దీన్ని మనం కొంచెం ఇట్లా కర్వ్డ్ షేప్లో పెడదాం. ఓకేనా, కర్వ్డ్ షేప్. అండ్ ఎలా పెడతాం మనం, మీకు ఆల్రెడీ ఈ ఆప్షన్స్ తెలుసు కదా, ఆర్క్ షేప్ గుర్తుందా? సో దీంట్లో మనం ఏం చేద్దాం, ఆర్క్ ఇద్దాం. ఓకే, ఆర్క్ ఇచ్చేసి దీనికి మైనస్ పెడదాం. ఓకేనా, సో -50. ఓకేనా. సో ఇలా సో జస్ట్ ఇలా పెట్టేద్దాం. ఓకేనా, పెట్టేసి దీన్ని ఏం చేద్దామంటే దీనికి కొంచెం సెలెక్షన్ తీసుకోదాం. సెలెక్షన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఓకేనా, మోడిఫై ఎక్స్పాండ్. ఓకేనా, ఎక్స్పాండ్లో మనము ఒక 10 పెడదాం. ఓకే, 10 ఎక్కువ అయిపోయింది, కొంచెం పెడదాం. ఐ థింక్ 8 పెడదాం. ఓకేనా, 8 or okay, 8 is final or best. Sir, contrast 8 sir. I'm already clear. Contrast 8 sir. కాంట్రాక్ట్ కాదమ్మా, ఎక్స్పాండ్. ఫస్ట్ చేసారు కదా సార్, మళ్ళీ యాడ్ అయింది సార్ దానికి. అదే తెలుసు. సో బెస్ట్ మనం 10 పెట్టేద్దాం. 10 ఈజ్ బెస్ట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఆ సెలెక్షన్ అట్లానే పెట్టేసి మనం న్యూ లేయర్ తీసుకొని ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ కొడదాం. ఓకేనా. సో దీన్ని మీరు కూడా పైకి ఇట్లా రాసేయాలి. ఓకే, సో చూడండి ఇలా కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది, వెరైటీగా. అండ్ దీనికి మనం కొంచెం అవుట్లైన్ ఇద్దాం. సో సంథింగ్ లైక్ ఓకే, సో ఇన్సైడ్ పెడదాం. ఓకేనా. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఇన్నర్ షాడో ఏమైందమ్మా? ఎవరికైనా ఏమైనా డౌటా? ఓకేనా. ఓకే, సో దీన్ని ఇప్పుడు లోగో దీన్ని మనము ఏం చేయాలి, ఈ టైటిల్ని కూడా మనము లోగోలో పెట్టేసేయాలి. ఓకేనా. టైటిల్ ఇట్లా నేమింగ్స్ ఇచ్చుకోండి ప్రాపర్గా. ఓకేనా.
సో టైటిల్ కూడా మనము ఇట్లా లోగోలో పెట్టేసుకోవాలి. అంటే మనకి లోగోలో ఒక సబ్ గ్రూప్ ఉంటుంది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? చిన్నగా చేసేసుకోండి, మరి ఎక్కువ పెద్దగా పెట్టకండి. ఓకేనా? ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ చిన్న క్యాప్షన్ లాగా పెడదాం మనం. ఓకే, eat and enjoy. ఓకే, ఓకేనా? ఓకే, దీనికి రెడ్ పెట్టేద్దాం. అండ్ ఇది కూడా కావాలంటే కొంచెం దీనికి మనము వర్క్ షేప్ ఇద్దాం. ఓకేనా? అందరికి అర్థమవుతాం కదా? ఎస్ సార్. ఓకే, సో దీనికి మనము దీనికి కూడా మనం కావాలంటే కొంచెం ఇందాక టెక్నిక్ యూజ్ చేద్దాం. ఓకేనా? సో కంట్రోల్ అని క్లిక్ చేద్దాం, ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేసేసి ఒక 7 పెడదాం. మీకు 7 ఎక్కువ కదా, 6 పెడదాం. ఓకేనా? 6 కూడా. ఓకే, సో న్యూ లేయర్ తీసుకోండి, ఆల్ టైమ్ బ్యాక్ స్పేస్ కొట్టండి అండ్ ఇట్లా చేసుకోండి. ఓకేనా? ఇది క్లియర్? సో దెన్ దీనికి కూడా మీరు ఏం చేయాలి, ఒక రెడ్ కలర్ అవుటర్ స్ట్రోక్ చేసుకోండి, బాగుంటుంది. ఓకే, ఒకవేళ సైజ్ చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోండి. ఓకేనా? అండ్ ఇన్నర్ షాడో కూడా వచ్చుకోండి. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఈ రెండింటిని కావాలి అంటే మీరు మర్జ్ చేసేసుకోండి. ఓకేనా? చేసుకొని చిన్నగా చేసేసుకోండి. ఇది ఓన్లీ క్యాప్షన్ కాబట్టి చిన్నగా చేసేసుకోండి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకేనా? అందరు ఉన్నారా, వెళ్ళిపోయినారా? సార్. ఓకే, ఓకే, రైట్. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ చూడండి, ఇప్పుడు మనకి లోగో వర్క్ అయిపోయింది, డిజైనింగ్. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ మనకి నెక్స్ట్ చూడండి, ఈమెయిల్ పాస్వర్డ్ది బ్లాక్స్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో ఎట్లా చేస్తాం మనం అవి? సో ఇది కూడా కొంచెం చిన్న చేసేద్దాం ఇంకా. ఓకే, అండ్ చూడండి అది టొమాటోది కొంచెం స్ట్రోక్ సైజ్ ఇంక్రీజ్ అయింది. సో మనము దీన్ని టైటిల్ది కొంచెం స్ట్రోక్ తగ్గిద్దాం మనం. సో ఓకే, సో ఇట్లా, అందుకే ఇక్కడ నేమింగ్ కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ చూడండి ఇక్కడ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఓకేనా? సో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎలా ఇస్తాం మనం? సో చూడండి, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్కి మనకి
చూడండి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, రౌండెడ్ రెక్టాంగిల్, ఓకే, రెక్టాంగిల్ టూల్, రౌండెడ్ రెక్టాంగిల్ గుర్తుందా మీకు? సో ఇక్కడ మీకు ఏం చేయబోతున్నాం ఇప్పుడు మనం, ఇగో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, ఓకేనా. సో దీనికి మనం మళ్ళీ సపరేట్ లేయర్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మనము బ్లూ వాడదాం. ఓకే ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఇలా న్యూలే ఫామ్ అవుతుంది. ఓకే ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్ట్రోక్ సైజ్ కొంచెం తగ్గిద్దాం, లైట్గా ఉండాలి స్ట్రోక్, ఓకేనా, లైట్ స్ట్రోక్ ఉండాలి మనకి. అండ్ మంచి గ్రేడియంట్ ఇద్దాం దీనికి. ఓకేనా. సో ఇట్లా పెట్టేసుకోవచ్చు మనం. కొంచెం దీన్ని లెంగ్త్ పెంచుకోవాలి. ఓకేనా. సో సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం కొంచెం గ్రేడియంట్ ఇద్దాం. ఓకేనా. సో ఇట్లా ఇస్తాం గ్రేడియంట్ మనము. సెలెక్షన్ చేసి చేస్తాం. ఓకే, సో చూడండి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. సో ఇక్కడ ఇచ్చుకుంటున్నాను. ఓకేనా. దీనికి మనం మంచి బ్లూయిష్ గ్రేడియంట్ ఇద్దాం, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మనకి ఎల్లో ఉంది కాబట్టి బ్లూ బాగుంటుంది. ఓకే, అండ్ రిఫ్లెక్టెడ్ ఇద్దాం మనం. లీనియర్ బదులు రిఫ్లెక్టెడ్ ఇద్దాం, రివర్స్ చేద్దాం. ఓకేనా. అండ్ ఇది కొంచెం నేను ఏం చేస్తానంటే దీన్ని కొంచెం లైట్ చేస్తాను. ఓకేనా. ఇస్ ఇట్ క్లియర్? అండ్ లైట్ షేడ్ని కూడా కొంచెం డార్క్ చేస్తాను. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. సో ఇట్లా చేసుకుందాం మనం. ఓకే, సో దిస్ ఈజ్ అ యూజర్ నేమ్ పాస్వర్డ్ది మనకి బ్యాక్గ్రౌండ్. ఓకేనా. సో దీనికి మళ్ళీ మీరు ఇక్కడ నేమ్ ఇచ్చుకోవచ్చు కావాలంటే. యూజర్ నేమ్ యూజర్ పాస్, ఓకే, యూజర్ పాస్ బ్లాక్ ఆర్ యూ కెన్ సే రెక్టాంగిల్, యూజర్ పాస్ రెక్టాంగిల్. నేమ్ కరెక్ట్గా ఇచ్చుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో తర్వాత దీనికి మళ్ళీ కంట్రోల్ చేయకూడదండి, డూప్లికేట్ తీసుకోండి. సో దీన్ని కొంచెం ఇట్లా కిందకి పెట్టుకోండి. ఓకేనా. అలైన్మెంట్ చూసుకోండి. ఓకే, ఒకటే లైన్లో రావాలి. ఓకే, అండ్ దీనికి కూడా మనం ఏం చేద్దామంటే ఇదేమో పాస్వర్డ్ ఇది. ఓకేనా. సో దీనికి కూడా మనం కొంచెం ఫిల్ తగ్గిద్దాం మనం. చూడండి ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది మనకు. ఓకేనా, కొంచెం తగ్గిద్దాం. ఓకేనా. సో ఇట్లా ఓకేనా. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Uday Dikshit, Vinay Dikshit and Yes, sir. Okay. Yes, sir. ఎస్ సార్. సో కొంచెం చూడండి, కొంచెం డ్రాప్ షాడో కూడా ఇచ్చాను నేను దానికి. చూడండి డ్రాప్ షాడో ఇస్తే ఇంకొంచెం లుక్ వస్తుంది మనకి.
ఓకే. సో కొంచెం లైట్ షాడో ఇచ్చుకోండి, ఓకేనా, లైట్ డ్రాప్ షాడో. అండ్ ఇప్పుడు ఇదే ఎఫెక్ట్స్ మనం దీనికి అప్లై చేయాలంటే ఏం చేయాలి, ఆల్ట్ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసుకోండి, ఓకేనా. సో సేమ్ వచ్చింది మనం, రైట్, ఇలా. ఓకే. సో ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, సో చూడండి, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఓకే, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఐకాన్స్ ఉన్నాయి, చూసారా. ఇప్పుడు మనం ఐకాన్స్ క్రియేట్ చేయాలి. సో ఐకాన్స్ ఎట్లా క్రియేట్ చేస్తామా, సో ఐకాన్స్కి మనము మళ్ళీ ఇంకొక ఇక్కడికి వెళ్దాం, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఐకాన్స్. యూజర్ నేమ్ అని కొడదాం, ఓకేనా. చూడండి ఇక్కడ ఇది ఐకాన్ ఫైండర్లో ఉంది. మీకు ఇంకొక వెబ్సైట్ పేరు కూడా చెప్తా, ఓకే. ఇది మీరు కావాలంటే ఈ వెబ్సైట్ పేర్లు మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఓకేనా. సో మనకి ఇంకొకటి వచ్చేసి ఫ్రీ పిక్ కాదు, ఫ్లాట్ ఐకాన్, ఓకేనా, flaticon.com. సో ఇది యాక్చువల్లీ ఈ వెబ్సైట్లో కూడా మనకి ఫ్రీ దొరికేది. ఇప్పుడు ఎందుకో ఈ మధ్య ఫ్రీ ఆప్షన్ని తీసేసారు దీనిలో. యాక్చువల్లీ ఇదివరకు ఫ్రీ ఉండేది. ఇక్కడ మనం ఫ్రీ కొట్టి చూద్దాం ఒకసారి. సో మనము యూజర్ నేమ్ అని కొడదాం, ఓకేనా. ఓకే. సో ఇక్కడ అంతగా లేవు, మనం దీంట్లో వచ్చే తీసుకుందాం, ఓకేనా. యూజర్ నేమ్ అని కొట్టచ్చు, యూజర్ అని కొట్టచ్చు. చూడండి ఇక్కడ. సో ఇది మీరు అనుకోవచ్చు, మీకు ఒక డౌట్ రావచ్చు, సో ఇది మనము చేసుకోవచ్చు కదా ఫోటోషాప్లో, ఇది చేసుకోవచ్చు 100% ఫోటోషాప్లో మీరు చేసుకోవచ్చు ఇది, ఓకేనా. కానీ మీకు షార్ప్ ఎడ్జెస్ రావాలి. మనకి షార్ప్ ఎడ్జెస్ రావడం అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఓకే. ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? పాయింట్ అర్థమవుతుందా? ఓకే, షార్ప్ ఎడ్జెస్ రావాలి మనకి, ఓకేనా. సో ఇప్పుడు అది ఇక్కడ డౌన్లోడ్ అయింది. సో చూడండి ఇక్కడ. సో దీంట్లో మనకి మనం యాక్చువల్లీ దీన్ని ఒక రెడ్ కలర్లో పెడదాం, ఓకేనా. సో రెడ్లో ఎలా పెడతాం మనం దీన్ని, ఎనీ ఐడియా? సెలెక్ట్ ఇట్ అండ్ ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్. సెలెక్ట్ ఇట్ అండ్ ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్. సో మనము దీన్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ ఇట్లా రెడ్ కలర్ ఇద్దాం, ఓకే. తర్వాత మనము దీన్ని చూడండి, దీన్ని మనము స్మార్ట్ ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేయాలి. సో రైట్ క్లిక్, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్, ఓకేనా. సో ఇట్లా డ్రాగ్ చేసుకోండి, ఓకేనా. సో ఇది యాక్చువల్లీ మనకి టాప్లో ఉండాలి, అన్నిటికంటే టాప్లో పెడదాం, ఓకే. స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసే మీరు చేసుకోండి, ఓకే. ఐ థింక్ యాక్చువల్లీ ఒక పని చేద్దాం, మనం దీన్ని డిలీట్ చేసేద్దాం యాక్చువల్లీ. సో డిలీట్ చేసేసి మనము ఓన్లీ ఈ పర్సన్ వరకే తీసుకుందాం. ఈ బయట ఈ రెడ్ సర్కిల్ మనకి వద్దు. సో రెడ్ సర్కిల్ ఎట్లా రిమూవ్ చేస్తాం, ఎనీ ఐడియా? ఈ అవుట్లైన్ రెడ్ కలర్ది సర్కిల్ని దీన్ని రిమూవ్ ఎట్లా చేయాలో చెప్పగలుగుతారు ఎవరైనా? సార్ సెలెక్షన్ టూల్తో ఇన్వర్ట్ చేసి డిలీట్ చేసి. సెలెక్షన్ టూల్ తోట, సెలెక్షన్ టూల్తో ఎలా చేస్తామమ్మా? ఏ సెలెక్షన్ టూల్ అంటున్నాను? నాకు ఓన్లీ వైట్ సర్కిల్ రిమూవ్ చేయాలి. సో మనం ఏం చేయొచ్చు, మ్యాజిక్ వ్యాండ్ యూజ్ చేద్దాం, ఓకేనా. మ్యాజిక్ వ్యాండ్ యూజ్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం పాలిగాన్ లాతో తీసుకుందాం.
ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు దీని సెలెక్షన్ని ఇన్వర్ట్ చేద్దాం, డిలీట్ కొట్టుదాం. అర్థమైందా? Yes, sir. సో ఇలా చేసుకోవాలన్నమాట. రైట్, సో ఇప్పుడు మనము దీన్ని లాగుదాం. సో మ్యాజిక్ వ్యాండ్ యూజ్ అయింది మనకి. అండ్ ఓకే, ఒక నిమిషం, నేను దీన్ని ఇంకా స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి చేయలేదు. సో మనం స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి చేసి ఇప్పుడు దీన్ని తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా, సో ఇట్లా ఇలా రైట్, ఇలా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఇక్కడ మనము పాస్వర్డ్ పెట్టాలి. ఓకేనా, సో పాస్వర్డ్ కూడా మనము ఏం చేద్దాం, ఈ సైట్లోంచి తీసుకొచ్చేద్దాం. సో ఇక్కడ మనము సింపుల్గా పాస్వర్డ్ అని టైప్ చేద్దాం. ఓకేనా, సో చూడండి పాస్వర్డ్లో కూడా చూడండి ఫ్రీ ఐకాన్స్ తీసుకోండి మీరు. సో ఒకసారి చెక్ చేద్దాం ఏది బాగుందో మనకి. ఓకే, ఐ థింక్ ఇది బాగుంది కదా. సో ఇది తీసేసుకుందాం మనం. సో ఎస్విజీ తీసుకోండి డైరెక్ట్. ఓకే, అండ్ సో డైరెక్ట్ దీన్ని మనము ఫోటోషాప్లో ఓపెన్ చేసుకోవాలి. ఐ థింక్ ఇక్కడ ఫోటోషాప్ ఇట్లా ఓపెన్ కాదు. సో ఫైల్ ఓపెన్ పాస్వర్డ్. ఓకేనా, ఓకేనా. సో ఇట్లా చేసుకోవాలి. అండ్ సేమ్ థింగ్ దీనికి కూడా మనం ఒక కలర్ ఇచ్చేద్దాం, రెడ్ కలర్ ఇద్దాం. సో ఎట్లా ఇస్తారు రెడ్ కలర్, కంట్రోల్ అండ్ క్లిక్. ఓకేనా, కంట్రోల్ అండ్ క్లిక్, అండ్ దెన్ దీనికి ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ కొడదాం. ఓకేనా, సో డైరెక్ట్ ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ డ్రాగ్ చేసేద్దాం. ఓకేనా, ఓకే, స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయలేదు కదా కొంచెం. సో ఇక్కడ నుంచి చేసేద్దాం డైరెక్ట్. సో డైరెక్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసేసి డైరెక్ట్ ఇక్కడ నుంచే మనం చిన్నగా చేసేసుకోండి. ఓకేనా, చాలా చిన్నగా రావాలన్నమాట. రైట్, చూడండి ఇప్పుడు మనం డెవలపర్కి ఇచ్చినప్పుడు డెవలపర్ వీటిని సపరేట్గా యూజ్ చేసుకుంటాడు. అర్థమైందా? సో మనం ఏం చేయాలి, ఇక్కడ నేమ్స్ ఇచ్చుకోవాలి, ప్రాపర్ నేమింగ్ ఇచ్చుకోవాలి. ఓకేనా, యూజర్ నేమ్ అని. ఓకే, అండ్ ఇక్కడ మనము పాస్వర్డ్. ఓకేనా, is it clear all of you? Yes, sir. రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ మనము చూడండి ఇట్లా పెట్టేసాం, ఐకాన్స్ బాగానే ఉన్నాయి. అయితే ఎవరైతే మన యాప్ని చెక్ చేస్తారో వాళ్ళకి మన యాప్ అంటే ఇది ఏంటనేది కూడా తెలియాలి. అంటే వాట్ ఈస్ దిస్ కాలం, ఈ బాక్స్ ఏంటి, ఈ బ్లాక్ ఏంటి అనేది తెలియాలి. సో కొంతమందికి తెలియదు. సో మనం ఏం చేయాలి, ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని టైటిల్స్ కూడా పెట్టాలి ఇక్కడ. ఓకేనా, సో సింపుల్గా మనం యూజర్ నేమ్,
సార్ నేమ్ సరిగ్గా రాలేదు సార్. యూజర్ నేమ్. సో దీన్ని మనం ఒక పని చేద్దాం, ఇంకొక ఫాంట్ ఇద్దాం దీనికి, ఏరియల్ రౌండెడ్ పెడదాం. ఓకేనా, ఏరియల్ రౌండెడ్. ఓకే, సో ఇది పెడదాం బెస్ట్. అండ్ దీన్ని చిన్నగా చేసేద్దాం, చాలా చిన్నగా చేద్దాం. ఓకే, ఇంత చిన్నగా చేసేసి అయితే ఇక్కడ చూడండి, ఇట్లా ఇట్లా నేమ్ మరీ ఇలా కనిపిస్తే బాగుండదు. సో దీన్ని ఏం చేద్దామంటే నేను మీకు ఒక టెక్నిక్ చెప్తాను చూడండి. ఫిల్ ఆఫ్ చేసుకోండి, అర్థమైందా? ఫిల్ వాల్యూని టోటలీ 0 చేసేసుకోండి. 0 చేసేసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే దీనికి ఒక లేయర్ స్టైల్ ఇవ్వచ్చు. ఓకేనా, లేయర్ స్టైల్ ఇచ్చేసి దీంట్లో లేయర్ స్టైల్లో మనం ఏం చేయొచ్చు, దీనికి ఒక డ్రాప్ షాడో ఇద్దాం మనం. చూడండి కనిపిస్తుందా? ఫిల్ ఆఫ్ చేసి ఏంటి టోటలీ చూడండి కనిపిస్తుందా యూజర్ నేమ్? కనిపిస్తుందా యూజర్ నేమ్? ఎస్ సార్. చూడండి సో మంచిగా ఇప్పుడు ఫ్యాన్సీగా కనిపిస్తుంది. ఓకేనా, సో మీరు కావాలంటే కొంచెం గ్రే షేడ్స్ ఇచ్చుకోవచ్చు యాక్చువల్లీ. చూడండి కొంచెం రెడ్డిష్ కలర్ షాడో కూడా ఇవ్వచ్చు. ఓకేనా, సో ఇట్లా రైట్. చూడండి ఇప్పుడు ఫ్యాన్సీగా ఉన్నాం రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం, దీన్ని డూప్లికేట్ చేద్దాం. కంట్రోల్ జే చేసేసి దీన్నే మనము ఇక్కడ పెడదాం. సో దీనికి మనం ఏమిద్దాం, పాస్వర్డ్. ఓకేనా, సో ఐ థింక్ స్మాల్ వర్డ్ పెడదాం, స్మాల్ పి పెట్టేద్దాం. ఓకేనా, సో ఇలా సో కొంచెం ఒపాసిటీ ఏమన్నా తగ్గించుకుందాం మనం. ఓకేనా, లైట్గా కనిపించాలి మనకి. ఓకేనా, ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? క్లియరా? ఎస్ సార్. ఓకే, సో నెక్స్ట్ మనం దీన్ని ఫినిష్ ఆఫ్ చేసేద్దాం. సో చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ అయితే మనం బటన్స్ కంప్లీట్ చేసేద్దాం. తర్వాత మనం రిమెంబర్ మీ అండ్ ఫర్వర్డ్ పాస్వర్డ్ పెడదాం. ఓకేనా, సో చూడండి బటన్స్కి మనము చేయాల్సింది ఏంటి తెలుసా, బటన్స్కి మనకి ఇంకొక వెబ్సైట్ చూడొచ్చు కావాలంటే. ఓకే, సో ఏంటా వెబ్సైట్, సో మనము కావాలి అంటే ఇక్కడ freepik.com. ఓకేనా, సో ఈ వెబ్సైట్ మీరు నోట్ డౌన్ చేసుకోండి, freepik.com. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కావాలంటే బటన్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. సో మీరు ఏం చేయాలి, ఇక్కడ బటన్స్ అని టైప్ చేయండి. ఓకేనా, సో చూడండి ఇక్కడ మనకి కొన్ని బటన్స్ దొరుకుతాయి. సో మనకి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇదిగోండి ఇక్కడ. అయితే మనకి ఓన్లీ ఫ్రీ కావాలంటే మనం ఫ్రీ కొడదాం. ఇక్కడ ఫ్రీ దొరుకుతాయేమో చూద్దాం, ఫ్రీ అని కొడదాం. సో ఓన్లీ ఫ్రీ బటన్స్ తీసుకుందాం మనం. ఉన్నారా అందరూ? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే ఓకే ఎస్ సార్. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి బటన్స్ ఫ్రీ బటన్స్ తీసుకోవచ్చు కావాలంటే. ఇవి చూడండి, ఇవి మీరు కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు ఫోటోషాప్లో, కానీ మనం టైం సేవ్ చేయడానికి మంచి
ఆన్లైన్లోంచి చెక్ చేస్తున్నాం మనం, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఒకసారి ఏది బాగుందో మనకి మంచి బటన్స్లో. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. సో ఐ థింక్ ఎక్కువ ఆప్షన్స్ లేవు ఇక్కడ. ఇంకా చూద్దాం మనం. ఒకవేళ కనిపించకపోతే వేరే వెబ్సైట్స్లోకి వెళ్ళచ్చు. ఓకే, ఒకసారి ఒక పని చేద్దాం మనం. డైరెక్ట్ గూగుల్లో కొడదాం మనం, ఓకేనా. గూగుల్లో వెక్టార్ బటన్స్ అని కొట్టండి, ఓకేనా. మీరు వెక్టార్ బటన్స్ అని కొడితే మీకు వెక్టార్వి బటన్స్ దొరుకుతాయి, ఓకేనా. వెబ్సైట్లోకి వెళ్ళండి. అర్థమైందా? చూడండి, ఇట్లా ఈ వెక్టీజీ అని కూడా ఉంది ఒకటి. బ్రష్ ఈజీ లాగా వెక్టీజీ అని ఉంది. సో దీంట్లో మంచి బటన్ ఏది ఉందో చూస్తాం ఒక్కసారి. చూడండి ఇక్కడ లాగిన్ అండ్ కాంటాక్ట్ అస్ ఇవన్నీ ఒకసారి ట్రై చేద్దాం. ఇది ప్రో డౌన్లోడ్ అంటే పర్చేస్ చేయాలి మనం ఫ్రీ చూద్దాం. సో ఫ్రీ లేదా ఇందులో? సో ఐ థింక్ ఇందులో కూడా ఫ్రీ లేదేమో నాకు తెలిసి. కొన్ని ఉన్నాయి అక్కడక్కడ. దిస్ ఈజ్ నాట్ ఫ్రీ. ఓకే, ఇక్కడ ఫ్రీ ఉంది ఒకటి, ఓకేనా. సో ఇది మనం డౌన్లోడ్ చేద్దాం, ఓకేనా. సో ఇది ఫ్రీ డౌన్లోడ్. ఓకేనా. సో దీంట్లో మనము కాపీ చేసుకుందాం. బటన్స్, ఎక్స్ట్రాక్ట్ హియర్. సో చూడండి, ఇవి మనకి బటన్స్, ఓకేనా. దీస్ ఆర్ ద బటన్స్. అండ్ ఈ బటన్స్ని మీరు మాడిఫై చేయాలంటే మనకి ఇల్లస్ట్రేటర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది. సో అందులో చేసుకోవచ్చు మీరు, మాడిఫై అందులో చేసుకోవచ్చు. అయితే మనకి ఇల్లస్ట్రేటర్ సాఫ్ట్వేర్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ దీన్ని ఫోటోషాప్లో ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ అవుతుందా లేదో చూద్దాము, ఓకేనా. సో ఫైల్ ఓపెన్. సో చూడండి, ఇది ఈపీఎస్ ఫైల్. ఇది అర్థమైందా? సో నేను మీకు దీంట్లో ఒక అసైన్మెంట్ ఇస్తాను నేను, ఓకే. అందరూ చెయ్యాలి, ఓకే. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి, ఇప్పుడు మనము ఇందులో లాగిన్ బటన్ తీసుకోవాలి, ఓకేనా. అండ్ లాగిన్లో మనము టెక్స్ట్ తీసేద్దాం మనం, ఓకేనా. టెక్స్ట్ మనకి వద్దు, ఎట్లా తీసేస్తాం టెక్స్ట్? కంటెంట్ అవేర్, ఓకేనా. సో దీన్ని మనము ఫస్ట్ అయితే ఇంత క్రాప్ చేసేద్దాం, ఎందుకంటే మిగతా అన్న ఒక్కర్లేదు. సో కంటెంట్ అవేర్తో తీసేద్దాము. సో రైట్ క్లిక్, ఫిల్ కంటెంట్ అవేర్. ఓకే. సో ఓకే, కొంతవరకు వెళ్ళిపోయింది.
సో మళ్ళీ ఇంకొకసారి సెకండ్ అటెంప్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే, సో ఇంకొంచెం ఉంది మనకి. సో దాన్ని మనం ప్యాచ్ టూల్తో తీసేద్దాం, ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. రైట్. సో నెక్స్ట్ ఈజ్ యాక్చువల్లీ మనకి ఈ ఐకాన్ బదులు ఓకే మనం ఆ పర్సన్ ఐకాన్ పెట్టచ్చు, ఓకేనా? ఇగో పర్సన్ ఐకాన్ పెట్టచ్చు, లేదంటే ఐకానే వద్దా సార్? దీని ఐకానే వద్దు, సింపుల్లీ మనం తీసేద్దాం, ఇది చేంజ్ చేద్దాం. సో ఫిల్ కంటెంట్ అవే, ఓకే. సో ఓన్లీ మనకి బటన్ వరకు తీసుకున్నాం, అండ్ ఇది కూడా మనం బటన్ కూడా ఓన్లీ మనం ఇంతే తీసుకున్నాం మనం, ఓకేనా? సో ఇంతే పార్ట్ తీసుకున్నాం మనం, ఓకే. సో ఇంతే పార్ట్ Ctrl+X కట్, Ctrl+Shift+V, అండ్ ఇది దీనికి మనము ఐ వాంట్ దీనికి మనం గ్రీన్ కలర్ ఇద్దాం. ఎవరైనా చెప్పగలుగుతారు దీనికి గ్రీన్ ఎట్లా ఇస్తాము ఈ బటన్కి? Done workspace. Selection mesh. సెలెక్ట్ సబ్జెక్ట్, ఇంకా Alt and backspace. Background color, foreground color. Change color first. ఫస్ట్ మనం న్యూ లేయర్ తీసుకోవాలి, ఓకేనా? న్యూ లేయర్ తీసుకొని ఏమి మనం గ్రీన్ కావాలి, ఓకే. సో నేను డార్క్ గ్రీన్ తీసుకుంటా, Yes, sir. ఓకే. డార్క్ గ్రీన్ ఎట్లా పేస్ట్ అవుతుంది మనకి, ఓకే ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం మనం? బ్లెండింగ్ మోడ్ వాడదామా? లైట్ ఆన్ ఉంటుంది, ఆఫ్ ఉంటుంది. ఓకేనా? ఇది క్లియర్. Yes, sir. కలర్ మల్టిప్లై కూడా వాడచ్చు, అయితే కలర్ బాగుంది, కలర్ మంచిగా సెట్ అయింది. సో నెక్స్ట్ ఈజ్ అట్లానే ఇక్కడ నేను ఇంకొక డూప్లికేట్ తీసుకొని దీనికి యాక్చువల్లీ ఆరెంజ్ కలర్ ఏమో సైన్ అప్కి ఇద్దాం, ఆరెంజ్ కలర్. సో ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకో, చూడండి ఆరెంజ్ తీసుకొని ఇదేమో మనం దేనికి ఇద్దాం, సైన్ అప్కి ఇద్దాం, ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ రెండింటిని ఫస్ట్ మనము ఇంకొక డూప్లికేట్ తీసుకున్నాం, ఓకేనా? ఇట్లా తీసేసుకొని ఫస్ట్ థింగ్ ఈజ్ మనము ఒక్క నిమిషం, ఫస్ట్ థింగ్ ఈజ్ మనం దీని డూప్లికేట్ తీసుకున్నాం. ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ రెండింటిని మనం మర్జ్ చేసేద్దాం, ఓకేనా? మర్జ్ చేసేద్దాం. తర్వాత దీన్ని అండ్ దీన్ని కూడా మర్జ్ చేసేద్దాం, ఓకేనా? తర్వాత ఈ రెండింటిని మనం స్మార్ట్ ఆబ్జెక్ట్స్లోకి చేంజ్ చేసుకున్నాం, ఓకేనా? స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి చేంజ్ చేసుకొని జస్ట్ అ మినిట్, 1 minute, ఓకే. స్మార్ట్ ఆబ్జెక్ట్స్లో చేసుకొని ఇక మీరు దీన్ని ఇందులోకి డ్రాగ్ చేసుకోండి. సో ఇట్లా సో Ctrl+T, వినోద్ ఉన్నాడా? ఉన్నా సార్. ఓకే, గుడ్, రైట్.
ఓకే సో దిస్ ఈజ్ ఐ థింక్ దిస్ ఈజ్ సైన్ అప్ మనకి రైట్ సైడ్ పెడదాం అండ్ ఇక్కడ అలైన్మెంట్స్ చూసుకోండి ఓకేనా ప్రాపర్ అలైన్మెంట్ రావాలి ఓకే అండ్ అట్లానే లాగిన్ ఏమో గ్రీన్లో పెడదాం ఓకేనా సో సేమ్ సైజ్ పెట్టేద్దాం మీకు ఓకేనా సో ఇప్పుడు దీన్ని మనం ఇటు సైడ్ పెడదాం చూడండి ఆ పింక్ లైన్ సెల్ఫ్ తీసుకోండి మీరు పింక్ లైన్ సెల్ఫ్ తీసుకుంటే మీకు ప్రాపర్ అలైన్మెంట్ వస్తుంది అర్థమైందా రైట్ సో చూడండి ఇక్కడ సో ఇట్లా సో అండ్ ఈ రెండింటిని కొంచెం మనం స్ట్రెచ్ చేద్దాం రైట్ ఓకే ఇప్పుడు మనం దీని మీద టైటిల్ పెడదాం ఓకేనా సో టైటిల్ ఈజ్ సో వాట్ ఈస్ ద టైటిల్ మనకి లాగిన్ అండ్ సైన్ అప్ అంతే కదా సో వైట్లో పెడదాం బాగుంటుంది అండ్ దీనికి కావాలంటే ఏరియల్ బ్లాక్ పెడదాం ప్యూర్ వైట్ చిన్న పెట్టేసేసి ఓకే ఎగ్జాక్ట్లీ కంట్రోల్ చేయకూడదాం అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారు sign up ఓకేనా ఇది క్లియర్ ఓకే Yes, sir. సో చూడండి నేను ఎండింగ్ వరకు చూడాలి ఇది మీరు ఎందుకంటే ఎండింగ్లో నేను దీన్ని అవుట్పుట్ ఎట్లా ఇస్తాననేది మీరు చూడాలి ఓకే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అవుట్పుట్ నేను ఎట్లా ఇస్తానో మీరు కూడా నాకు అట్లానే ఇచ్చి నాకు చూపించాలి ఓకేనా ఓకే చూడండి ఇప్పుడు నేను యాక్చువల్లీ చూడండి దీని ప్రకారం పెట్టలేదు నేను నా ఓన్గా ఇట్లా సైడ్ బై సైడ్ పెట్టినాను ఓకేనా అండ్ నెక్స్ట్ స్టెప్ ఈస్ మీకు కావాలంటే ఒక స్మాల్ అవుట్లైన్ ఇవ్వచ్చు దీనికి స్ట్రోక్ స్మాల్ స్ట్రోక్ ఓకే మరి ఇంత పెద్దది వద్దు సింపుల్ వైట్ కలర్ స్ట్రోక్ ఇచ్చేసుకోండి ఓకేనా సింపుల్ వైట్ స్ట్రోక్ మనకి బాగా వస్తుంది అండ్ సేమ్ థింగ్ ఈ బటన్కి కూడా మీరు అట్లా ఇచ్చేసేయండి అండ్ ఇక్కడ ప్రాపర్ నేమింగ్ ఇచ్చుకోండి చూడండి నేమింగ్ సరిగా లేదు లాగిన్ బటన్ అండ్ దీనికి ఏమి ఇవ్వాలి sign up button ఓకేనా అండ్ దెన్ నెక్స్ట్ ఈస్ సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం ఈ లాగిన్ సైన్ అప్ బటన్ మొత్తాన్ని ఒక గ్రూప్లో పెట్టేస్తాను ఓకేనా సో కంట్రోల్ జీ అండ్ లాగిన్ సైన్ అప్ బటన్ ఓకేనా సో తర్వాత ఈ పాస్వర్డ్ అండ్ మనకి ఇక్కడ వరకు తీసుకొని సో దీన్ని కూడా మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ బ్లాక్ అని పెట్టేద్దాం ఓకేనా సో ఇట్లా మీరు ప్రాపర్గా గ్రూపింగ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది మీరు కూడా దీన్ని మంచిగా ఆర్గనైజింగ్ మంచిగా ఉంటుంది మనకి నీట్గా ఉంటుంది ఓకేనా ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఓకే సో నెక్స్ట్ ఈజ్ చూడండి మనకి ఇంకా లాస్ట్ టైం కొన్ని ఉన్నాయి మనకి ఇక్కడ చేయాల్సినవి సో చూడండి మనము రిమెంబర్ మీ అండ్ ఫర్గాట్ పాస్వర్డ్ చేసేద్దాం
సో రిమెంబర్ మీ ఫర్గాట్ పాస్వర్డ్కి మనకు ఆల్రెడీ ఐకాన్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఐకాన్స్ వచ్చేసి ఇప్పుడు మనకి లాగిన్లో ఆల్రెడీ మనకి లాగిన్ కాదు, ఇందులో యూజర్ నేమ్ పాస్వర్డ్లో ఆల్రెడీ మనకి పాస్వర్డ్ ఐకాన్ ఉంది కదా. సో దీంట్లో నేను ఒక ఐకాన్ని నేను తీసుకుంటా ఇక్కడ. సో పాస్వర్డ్ ఐకాన్ ఇక్కడ తీసుకొని దీన్ని మనం అవుట్ సైడ్ గ్రూప్ పెట్టేద్దాం. ఓకే, అవుట్ సైడ్ గ్రూప్. అట్లానే మనము యూజర్ నేమ్ ఐకాన్ని కూడా, యూజర్ నేమ్ ఐకాన్ ఉందా ఇక్కడ, యూజర్ నేమ్ లేదు. ఓకే, మనకు ఓన్లీ రిమెంబర్ మీది టిక్ మార్క్ ఉంది. ఓకేనా. సో ఏం చేద్దాం మనం ఇప్పుడు, సో చూడండి ఇక్కడ మనకి ఫర్గాట్ పాస్వర్డ్ వస్తుంది. ఓకేనా. ఓకే, అండ్ ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది మనకి, రిమెంబర్ మీ. ఓకేనా. సో రిమెంబర్ మీకి మీరు ఏం చేస్తారంటే, ఉన్నారా అందరూ ఉన్నారు కదా. ఓకే, Yes sir. ఓకే ఓకే. సో చూడండి ఇక్కడ నేను వైట్ కలర్ తీసుకుంటా అండ్ దీనికి కొంచెం రౌండ్నెస్ తగ్గిద్దాం ఇక్కడ. ఓకేనా, రైట్. అండ్ ఓకే, అండ్ స్ట్రోక్ సైజ్ కూడా తగ్గిద్దాం మనం. ఓకేనా. సో తర్వాత దీన్ని మనము ఒక స్మార్ట్ ఆబ్జెక్ట్ చేద్దాం. ఓకేనా, స్మార్ట్ ఆబ్జెక్ట్ చేద్దాం బెస్ట్, ఎందుకంటే మళ్ళీ క్వాలిటీ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సో దీన్ని మనం ఇట్లా చిన్నగా చేసేసుకుందాం. సేమ్ సైజులో పెట్టేసుకో. ఓకేనా, అండ్ డైరెక్ట్ ఇక్కడ పెట్టేద్దాం మనం. ఓకేనా, రైట్. అండ్ ఇక్కడ మనకి ఇందులో ఒక టిక్ మార్క్ రావాలి. సో టిక్ మార్క్ కూడా మనం ఏం చేద్దామంటే, టిక్ మార్క్ కూడా మనం ఈ వెబ్సైట్ నుంచి తెచ్చుకుందాం, ఐకాన్ ఫైండర్ నుంచి. ఓకేనా. సో మీరు కావాలంటే ఐకాన్ ఫైండర్కి వచ్చేసి టిక్ అని కొట్టాడు. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ అన్ని ఫ్రీ ఐకాన్స్ ఉన్నాయి మనకి. అండ్ ఓకే, ఇది బాగుంది, ఇది సింపుల్గా ఉంది మనకి. సో ఇది ఎస్విజి డౌన్లోడ్ కొట్టేద్దాం. ఓకేనా, ఇది క్లియర్. సో దీన్ని మనము ఏం చేద్దాం, సో ఇందులోకి డ్రాగ్ చేద్దాము, టిక్ మార్క్ని డ్రాగ్ చేద్దాం ఇందులోకి. సో ఐ థింక్ ఇదే కదా. ఓకే, సో దీన్ని మనం ఏం చేద్దాం, మనం కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేద్దాం. క్లోజ్ చేసేద్దాం ఇక్కడ. ఓకేనా. సో చూడండి ఇక్కడ టిక్ మార్క్ అని పెడదాం, టిక్ అని పెట్టేద్దాం. ఓకేనా. అండ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు చూడండి ఇది యాక్సిడెంటల్గా ఊరికే ఇది మనకి బ్యాక్గ్రౌండ్ ఊరికే మనకి సెలెక్ట్ అవుతుంటే ఏం చేద్దాం, మనం కొంతసేపు లాక్ చేసేద్దాం దాన్ని. ఓకేనా, లేకపోతే ఊరికే యాక్సిడెంటల్గా బ్యాక్గ్రౌండ్ ఇట్లా లాక్ అయ్యి కదిలి దాని పొజిషన్ చేంజ్ అయిపోతుంది. పాయింట్ అర్థమవుతుంది అందరికీ. Yes sir. ఓకే, సో ఇప్పుడు ఈ టిక్ మార్క్ని చిన్న చేసేద్దాం. ఓకేనా, ఇట్లా పెట్టేసుకోండి. ఓకేనా, ఓకే ఇట్లా. రైట్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని మనము టిక్ రెక్టాంగిల్ అని పెట్టాలి నేను. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని మనం గ్రూప్ చేసిద్దాం. ఓకేనా. ఓకే, సో టిక్ అండ్ రెక్టాంగిల్.
ఎలా. సో దీన్ని ప్రాపర్గా పెట్టండి, అలైన్మెంట్ కరెక్ట్ ఉండాలి మనకి. సో ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ మనం నెక్స్ట్. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఫర్గాట్ పాస్వర్డ్, ఫర్గాట్ ఐకాన్ రైట్. సో నెక్స్ట్ ఈస్ ఇక్కడ మీరు ఏమని పెట్టాలి, రిమెంబర్ మీ. ఓకేనా. అండ్ ఫార్వర్డ్ ఐకాన్ కొంచెం పక్కకు పెడదాం. చిన్నగా పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. మరి పెద్దగా పెట్టక్కర్లేదు. అండ్ నెక్స్ట్ ఈస్ కంట్రోల్ జే. సో ఇక్కడ ఏమని పెట్టాలి, ఫర్గాట్ పాస్వర్డ్ రైట్. సో దీన్ని కొంచెం అలైన్మెంట్ ఇక్కడ పెడదాం మనం. ఓకేనా, ఎందుకంటే మనకి ప్రాపర్ అలైన్మెంట్ రావాలి. రైట్. చూడండి అది అలైన్మెంట్ కరెక్ట్ వస్తుందో చూసుకోండి. ఓకేనా, ఎగ్జాక్ట్లీ రావాలి మనకి ఇట్లా. అండ్ దెన్ ఇది కూడా కొంచెం మనం ఫార్వర్డ్ ఐకాన్. ఓకే రైట్, ఇస్ ఇట్ క్లియర్? ఓకే. సో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. జస్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో చూడండి, ఇంత ఎంటీ ఏరియా వద్దు మనకి. సో నేను ఇక్కడ ఏం చేస్తా తెలుసా, ఒక 3 ఐకాన్స్ పెడతాను నేను. ఓకేనా, ఒకటేమో ఫేస్బుక్ అండ్ గూగుల్ లాగిన్ ఒకటి పెట్టేస్తా. ఓకే, ఫేస్బుక్ అండ్ గూగుల్ లాగిన్. ఓకేనా. సో తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ఇక్కడ కాల్ ఐకాన్ ఒకటి పెట్టేద్దాం మనం. ఓకేనా. సో దీన్ని మనం వీటికి ఏం చేద్దాం మళ్ళీ, ఫర్గాట్, రిమెంబర్ మీ, ఫర్గాట్ ఐకాన్. ఓకే, అండ్ టిక్ మార్క్. సో ఈ అన్నిటిని సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ. సో మనం ఏం చేద్దామంటే రిమెంబర్ మీ అండ్ ఫర్గాట్. ఓకే, సో ఇలా పెట్టారు. ఇస్ ఇట్ క్లియర్? సో మనకి ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్. సో చూడండి, ఫేస్బుక్ అండ్ గూగుల్ లాగిన్. సో ఫేస్బుక్ అండ్ గూగుల్ లాగిన్ ఎట్లా ఉంటుంది మనకి, ఉన్నారు కదా అందరూ? ఓకే 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 ఓకే. సో మనం జస్ట్ ఇట్లా ఇమేజెస్లోకి వెళ్దాం. సో చూడండి, ఫేస్బుక్ అండ్ గూగుల్ లాగిన్. సో దీంట్లో మనం ఒకటి తీసేసుకున్నాం సింపుల్గా. ఓకే, ఐ థింక్ మన యాప్ ఎక్కడో సేవ్ చేస్తుండే కదా మనం. ఇందులో పెట్టేద్దాం డైరెక్ట్, ఎఫ్బి గూగుల్. ఓకే, సో ఎక్కడ ఉందబ్బా మనకి? ఓకే, ఇక్కడ ఎఫ్బి గూగుల్. ఓకేనా. సో ఇందులో మనం ఏం చేద్దాం, ఓన్లీ మనకి ఎఫ్బిని గూగుల్ని సపరేట్గా తీసుకోవాలి. ఓకేనా. సో ఎట్లా తీసుకుంటాం మనం? సో ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేద్దాం ఇక్కడ. ఓకేనా. సో తర్వాత మనం ఏం చేయాలి, ఫేస్బుక్ని సెలెక్ట్ చేద్దాం, కంట్రోల్ X, కంట్రోల్ Shift V. ఓకే, ఫేస్బుక్ని మనము సెలెక్ట్ చేసుకుందాం, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేద్దాం. ఓకే, అండ్ ఫస్ట్ అయితే దీనికి ఒక లేయర్ స్టైల్ ఇద్దాం, సింపుల్ వైట్ స్ట్రోక్ ఇద్దాం మనం. ఓకేనా. అండ్ సేమ్ దీనికి కూడా అదే ఇచ్చేద్దాం. అండ్ దీన్ని మనము కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అండ్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసేద్దాం. ఓకేనా.
ఇప్పుడు మనం ఇక డైరెక్ట్ ఫేస్బుక్ని ఇందులోకి ట్రాక్ చేద్దాం. ఓకేనా? చిన్నగా పెట్టుకోవాలి ఇక్కడ, మరి పెద్ద వద్దు. ఓకే, కొంచెం పెద్ద. సో ఇక్కడ మీరు సైజ్ చూసుకోవచ్చు. ఓకే, విడ్త్ అండ్ హైట్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మీకు కావాలంటే ఇట్లా రౌండ్ ఫిగర్స్ పెట్టేసేయండి. ఓకేనా? 5 and 5 అట్లా. ఓకేనా? సో 5 and 5 అండ్ సేమ్ థింగ్ మనం అదే వాల్యూ గూగుల్కి కూడా ఇద్దాం. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేయాలి? 5 and 5. 5 and 5 సెలెక్ట్ చేసుకోండి. ఇది పెద్దగా ఎందుకు వస్తుంది బాబా? ఒక నిమిషం. 5 and 5 కదా ఇచ్చింది, కానీ గూగుల్ పెద్దగా వస్తుంది కదా ఫేస్బుక్ కంటే. ఎందుకు? ఓకే, ఐ థింక్ ఇట్స్ 5 and 5 లేదు. ఓకేనా? ఇప్పుడు కరెక్ట్ ఉంది. రైట్. ఓకే ఓకే, ఇట్లా ఇట్లా ప్యారలల్గా తీసుకోండి. చూడండి, ఇది సెంటర్ అలైన్మెంట్ రావట్లేదంటే చూడండి, సెంటర్ వచ్చేలా ట్రై చేయండి మీరు. ఓకే, సెంటర్ అలైన్ పింక్, ఈ పింక్ లైన్ తోటి మీకు ఎగ్జాక్ట్లీ సెంటర్ అలైన్మెంట్ వస్తుంది మీకు. ఓకే, రాకపోతే ఏం చేయాలి మీరు? అలైన్ హారిజాంటల్ సెంటర్స్ చేసుకోవచ్చు. అర్థమైందా? తెలుసు కదా అలైన్ హారిజాంటల్ సెంటర్స్. సో రైట్. సో నెక్స్ట్ ఈజ్ సో చూడండి, ఇప్పుడు దీనికి కూడా నేమింగ్ ఇచ్చేద్దాం. సో దిస్ ఈజ్ గూగుల్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఫేస్బుక్. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ దీన్ని గ్రూప్ చేసేసి ఓకే ఎఫ్బి గూగుల్ అని పెట్టండి. ఓకే, ఐకాన్స్. ఓకే, రైట్. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఈజ్ చూడండి, ఇక్కడ మనకి అట్ ద బాటమ్ ఈ ప్లేస్లో మనం ఒక కాల్ ఐకాన్ పెడదాం. ఓకే, కాల్. అర్థమైందా? కాల్ ఐకాన్ పెడదాం. డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఎవరైనా కస్టమర్స్ కావాలంటే డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు. సో ఎట్లా చేస్తాం మనం చూడండి. సో మనం కాల్ అంటే ఇక్కడ ఒకసారి మనం డైరెక్ట్ ఈ గూగుల్ ఇమేజెస్లోనే కాల్ ఐకాన్ కొడదాం. చూడండి ఇట్లా కాల్ ఐకాన్, కాల్ సెంటర్. సో ఇట్లా 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 చేసేసుకోవచ్చు మనం కాల్ అంటే. ఓకేనా? అండ్ ఇది కూడా మీకు మంచి క్వాలిటీ రావాలంటే మీరు ఒకసారి ఐకాన్ ఫైండర్లో ట్రై చేద్దాం కాల్ అని. ఓకేనా? ఫ్రీ తీసుకోండి మీరు. సో ఐ థింక్ ఇది బాగాలేదు చూడటానికి. ఇట్లా కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. సో చూడండి, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ మనకి బెస్ట్ అంటే ఓకే ఇది బాగానే ఉంది, ఇది తీసుకుందాం మనం. ఓకేనా? మీరు ఇంకేదైనా కావాలంటే తీసుకోండి. ఓకేనా? మనం ఎస్విజీ తీసుకుందాం. సో ఇస్ ఇట్ క్లియర్? సో ఏం చేద్దాం మనం? సో దీన్ని మనము ఫస్ట్ అయితే మన దాంట్లో పెట్టేద్దాం, మన డెస్క్టాప్లో యాప్లో పెట్టేద్దాం. ఓకేనా? సో తర్వాత దీన్ని మనము ఇందులోకి ట్రాక్ చేసేద్దాం. ఓకేనా? సో చూడండి, ఇది ఐకాన్ ఇట్లా వచ్చింది మనకి. సో మనం ఇందులో కలర్ ఫిల్ చేసుకోవాలి. ఎట్లా చేయొచ్చు కలర్ తెలుసా? ఫిల్ కలర్ ఎట్లా ఫిల్ చేయాలి?
ఆర్ట్ బ్యాగ్ స్పేస్ తీసుకోండి సార్ అంటే హోమ్స్ అంటే తీసుకొని ఫస్ట్ ఆర్ట్ బ్యాగ్ స్పేస్ మనకు ఓన్లీ ఇదే కావాలమ్మా దీంట్లో బ్లాక్ అక్కర్లేదు. ఓకేనా? అదే సార్ ఎయిర్ తీసుకొని సెలెక్షన్ టూల్ మ్యాజిక్ బ్యాండ్ ఎవరు చెప్పట్లేదు. మ్యాజిక్ బ్యాండ్తో తీసుకోవచ్చు కదమ్మా. మ్యాజిక్ బ్యాండ్ తోటి సింపుల్గా మనం ఇట్లా తీసేసుకుంటే అయిపోతుంది కదా. ఇట్లా తీసేసుకొని ఇట్లా మనము బ్యాక్ కలర్ చేసుకోవచ్చు. తర్వాత మనకి బ్యాక్ సైడ్ రావట్లేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఇన్వర్ట్ చేసి డిలీట్ కొట్టేసేయాలి. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో దీనికి మనం ఒక రెడ్ కలర్ బ్యాక్ స్ట్రోక్ ఇద్దాం, బాగుంటుంది. ఓకేనా? సో కొంచెం ఇట్లా ఇద్దాం. ఓకేనా? ఇచ్చేసి కొంచెం డ్రాప్ షాడో కూడా ఇద్దాం మనం కావాలంటే, బ్లాక్ కలర్. అండ్ దాని తర్వాత మనం చేయాల్సిందల్లా ఏంటి, సో దీన్ని మనము స్మార్ట్ అప్డేట్ చేసుకోవాలి, ఇక్కడికి డ్రాగ్ చేసుకోవాలి. అండ్ దీని చుట్టూరా మనం ఒకటి డిఫరెంట్ కలర్ది మనం ఒక సర్కిల్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే వైట్ అండ్ yellow ఆర్ లైట్ కలర్స్ కదా. లైట్ కలర్స్లో మళ్ళీ మనము పెట్టుకుంటే మనకి మంచి కనిపించదు. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయాలంటే చూడండి, నెంబర్ పెట్టాలన్నమాట. అంటే ఇక్కడ ఒక సర్కిల్ పెట్టి ఇక్కడ ఒక నెంబర్ పెట్టాలి. సో దానికి మనం ఏం చేద్దాం, సో జస్ట్ మనం ఒక ఎలిప్స్ టూల్ తీసుకుందాం. పర్ఫెక్ట్ ఎలిప్స్ క్రియేట్ చేసుకోండి. అయితే దీనికి మనము బ్లూయిష్ కలర్ ఇద్దాం. ఓకేనా? బ్లూయిష్ కలర్ అండ్ స్ట్రోక్ సైజ్ చాలా తక్కువ పెడదాము. ఓకేనా? ఐ థింక్ ఇంకొకటి ఏంటంటే కొంచెం గ్రేడియంట్ ఇద్దాం, రెడ్డిష్ గ్రేడియంట్ ఇద్దాం నేను. ఓకేనా? రెడ్డిష్ గ్రేడియంట్ అండ్ రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్ స్టైల్ ఇద్దాం. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకేనా? సో ఇలా. అండ్ మీకు ఒకవేళ వైట్ స్ట్రోక్ కొంచెం కనిపించట్లేదు అంటే కొంచెం దీంట్లో పెట్టుకోవచ్చు. ఓకే, లైట్గా వైట్ స్ట్రోక్ కనిపిస్తుంది. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఏమైనా అక్కదేస్తుందా అందరికి? డల్ అయిపోయినా? నో సార్, నో సార్. అయిపోయింది మా క్లాస్, తొందరగా అయిపోతుంది. డోంట్ వరీ. జస్ట్ ఓకే. సో దీనికి మీరు కావాలి అంటే ఒక డ్రాప్ షాడో ఇచ్చేద్దాం దీనికి. ఓకేనా? డ్రాప్ షాడో. అండ్ దీన్ని కూడా మీరు కావాలంటే స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసేసుకోండి. ఓకేనా? రెండింటి చూడండి, రెండింటిని కలిపి స్మార్ట్ ఆబ్జెక్ట్ చేద్దాం మనం. ఓకే, రెండింటిని కలిపి స్మార్ట్ ఆబ్జెక్ట్ ఎట్లా చేస్తాం, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఐ థింక్ తెలుసు కదా మీకు. అండ్ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఈజ్ దీనికి ఒక నెంబర్కి మనం ఏం చేద్దామంటే చూడండి, రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకుందాం. సో ఇక్కడ ఇట్లా పెడదాం. ఓకేనా? ఇలా. అండ్ ఇది మనకి ఎట్లా ఉండాలంటే ఓన్లీ వన్ సైడ్ రౌండెడ్ ఉండాలి. సో ప్రాపర్టీస్, సో మనకి ఎట్లా అంటే టాప్ అండ్ బాటమ్. ఓకే, 0 అండ్ ఓకే సారీ Ctrl Z కొడదాం. ఓకే,
చైన్ లింక్ ఆఫ్ చేసుకోండి, పైన 0 కింద 0 చేసుకోండి. ఓకేనా, చూడండి మనకు ఓన్లీ అటు సైడ్ మాత్రమే వచ్చింది. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ మీరు 2020 పెట్టారు, రైట్, క్లియర్. అండ్ దీనికి మీరు ఒక బ్లూయిష్ కలర్ ఇచ్చేసేయండి, బ్లూయిష్ గ్రేడియంట్. ఓకేనా, స్ట్రోక్ ఆఫ్ చేసేసుకోండి. అండ్ ఓకేనా, సో అట్లానే రిఫ్లెక్టెడ్ ఇచ్చేద్దాం. రిఫ్లెక్టెడ్ బాగుంటుంది ఎప్పుడైనా, మంచి ఫ్యాన్సీగా ఉంటుంది రిఫ్లెక్టెడ్ గ్రేడియంట్. ఓకే, సో ఇక్కడ మీరు ఇది కిందకి ఇట్లా పెట్టేసుకోవాలి. ఓకేనా, కొంచెం దాన్ని ఇట్లా సెట్ చేసేసుకోండి. ఓకేనా, ఇది క్లియర్, రైట్. దీన్ని కావాలంటే కొంచెం పెద్ద చేసుకుందాం. ఓకేనా, రైట్. అండ్ దీన్ని కూడా కావాలంటే కొంచెం చిన్నగా చేసుకుందాం. ఓకే, ఇది క్లియర్, రైట్. సో ఇక్కడ మీరు ఫైనలీ ఒక నెంబర్ టైప్ చేసేసుకున్నాం మనం. ఓకేనా, సో ఏం నెంబర్ చెప్పండి, వాట్ ఈస్ ద నెంబర్? 180000. 180000 040 040 1811 1811. ఏందమ్మా ఏ నెంబర్ ఇది? అంతే సార్. ఓకే, అంతే కదా. ఓకే, సో 040 కదా. ఎస్ సార్. ఓకే, ఓ సారీ, ఇది సెలెక్ట్ అయిపోయింది. చూడండి, ఇట్లా యాక్సిడెంటల్గా మనకి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ లేయర్ లాక్ చేసేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ ఉంది నెంబర్. ఓకే, సో నెంబర్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసేద్దాం. ఓకేనా, ఓకేనా. Yes, sir. సో ఇట్లా ఓకే. సో మనకి చూడండి ఒక యాప్ బేసిక్ డిజైన్ రెడీ అయిపోయింది మనకి. సో జస్ట్ దీన్ని కూడా మనము గ్రూప్ చేసేద్దాం. ఇక్కడ మనకి నెంబర్ బాక్స్ అని పెట్టేద్దాం. ఓకేనా, నెంబర్ బాక్స్ ఒకటి, మళ్ళీ ఇది డయల్ ఐకాన్. ఓకేనా, సో మూడు డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని Ctrl+G కొడదాం. ఓకేనా, సో బాటమ్ నెంబర్ అని పెట్టేద్దాం. సో చూడండి, సో కొంచెం చిన్న చేసుకోండి. ఓకేనా, అలైన్మెంట్ చూసుకోండి. ఓకేనా, రైట్. సో చూడండి, బేసిక్ డిజైన్ మనకి రెడీ అయిపోయింది. సో ఇక్కడ మనకి లాగిన్, రిమెంబర్ మీ అండ్ యూజర్ నేమ్ బ్లాక్ ఏది. సో దిస్ ఇస్ ద యూజర్ నేమ్ బ్లాక్. సో ఇది కొంచెం మనము పైకి పెడదాం. చూడండి, ఇట్లా గ్రూప్స్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇట్లా కొంచెం ఇక్కడ పెట్టేద్దామా. ఓకేనా, ఓకే. అండ్ అట్లానే లాగిన్ అండ్ సైన్ అప్ ఎక్కడ ఉంది? లాగిన్ అండ్ సైన్ అప్ ఇది కూడా కొంచెం ఈక్వల్ స్పేసింగ్లో పెట్టేసుకోవచ్చు అండి. అలైన్మెంట్ చూసుకోండి ఇక్కడ. అండ్ దెన్ రిమెంబర్ మీ అండ్ ఫార్వర్డ్ ఇవి కొంచెం పైకి పెట్టాలి. ఓకేనా, అండ్ దెన్ మనకి ఫేస్బుక్ అండ్ గూగుల్. ఓకేనా, రైట్. అండ్ తర్వాత బాటమ్ నెంబర్.
ఓకే ఓకేనా. సో చూడండి ఇప్పుడు మనకి డిజైన్ అయిపోయింది ఇప్పుడు కంప్లీట్గా. మనకి డిజైన్ అయిపోయింది, అయితే ఒక్కటే మనకి బ్యాలెన్స్ మిగిలి ఉంది, ఏంటది? సో మనకి దీని అవుట్పుట్ ఎట్లా ఇవ్వాలి? ఉన్నారు కదా అందరు? సార్. ఓకే Yes, sir. ఓకే. సో దీని అవుట్పుట్ ఇవ్వడానికి చూడండి మీరు ఇట్లా ఇవ్వకూడదు. అంటే ఇదేంటంటే ఇది మనం సపరేట్ ఇవన్నీ గ్రూప్స్ చేసేసుకున్నాం అన్నిటికీ. అయితే అవుట్పుట్ ఇచ్చే టైంలో మనము ఒక టెంప్లెట్ చూపించాలి. అంటే ఆయనకి అంటే డెవలపర్స్కి ఒక శాంపుల్ లాగా చూపించాలి. డెవలపర్ ఏం చేస్తాడు, ఇట్లా ఈ లోగోస్, ఈ బటన్స్ ఇవన్నిటిని సపరేట్గా తీసుకుంటాడు. సో చూడండి ఎట్లా చూపిస్తానో చూడండి నేను. సో ఐ థింక్ ఇగో నేను ఇమేజ్ తీసుకుంటున్నా చూడండి, ఇమేజ్ తీసుకున్నా. అండ్ మనం ఇప్పుడు ఒక కామన్ లేయర్ తీసుకుందాం. సో కామన్ లేయర్ ఎట్లా తీసుకుంటాం చెప్పండి? కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఈ సార్. కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ ఈ, ఓకేనా. సో ఇప్పుడు ఈ కామన్ లేయర్ తీసుకున్నాం కదా, తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి మనము, దీన్ని మనము ఇట్లా డ్రాగ్ చేద్దాం, ఓకేనా. సో ఇట్లా డ్రాగ్ చేసేసుకున్నాం. సో ఇగో చూడండి ఇట్లా మొబైల్ ఫోన్ది ఒక టెంప్లెట్ లాగా తీసుకున్నాను నేను, ఓకేనా. తీసేసుకొని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని కొంచెం నేను అడ్జస్ట్ చేసుకుంటా. సో ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి కొంచెం, ఓకేనా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. స్ట్రెచ్ చేయకండి, స్ట్రెచ్ చేస్తే బాగుంటుంది మనకి, ఓకేనా. సెంటర్ స్కేల్ చేసుకోండి ఎప్పుడైనా, ఓకేనా. చేసేసుకొని ఇప్పుడు చూడండి మనం దీన్ని కట్ చేద్దాం. సో ఎట్లా కట్ చేస్తామో చూడండి, ఓకేనా. చూడండి ఇట్లా సెట్ చేసేసుకొని, సో ఇక్కడ మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక సెలెక్షన్ బాక్స్ తీసుకోండి మీరు. అర్థమవుతుందా కదా? అందరికి అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి కట్ చేస్తున్నా, కంట్రోల్ ఎక్స్ కట్, కంట్రోల్ షిఫ్ట్ వి, ఓకేనా. రైట్, is it clear? Yes, sir. సో ఇది అనమాట. సో దిస్ ఈజ్ ద జేపీజీ ఫైల్. సో దీన్ని మీరు సేవ్ చేసుకోవాలి, ఓకే. సో దీన్ని మీరు ఎట్లా చేస్తారు, ఫైల్ సేవ్ యాజ్. సో దీన్ని మీరు సేమ్ థింగ్ మన ఏదైతే ఇక్కడ ఉందో ఇందులో సేవ్ చేసేద్దాం మనం, ఓకేనా. సో ఫైనల్ జేపీజీ ఫైల్ టొమాటో యాప్ ఫైనల్ అని పెట్టేసేయండి జేపీజీ. సో ఇది మీరు డెవలపర్కి చూపిస్తాడు. అయితే ఈ ఫైల్ని డెవలపర్ యూజ్ చేయడు. డెవలపర్ ఏంటంటే జస్ట్ చూస్తాడు, అంటే అవుట్పుట్ ఎలా కనిపిస్తుంది అనేది ఈ ఫైల్లో చూస్తాడు అనమాట, ఓకేనా. డెవలపర్ ఏ ఫైల్ యూజ్ చేస్తాడు, ఈ ఫైల్ యూజ్ చేస్తాడు. ఇగో దీంట్లో ఉన్న అండ్ దీంట్లో కూడా సపరేట్గా తీసుకుంటాడు, బ్యాక్గ్రౌండ్ సపరేట్గా, లోగో సపరేట్గా, అన్నీ సపరేట్గా తీసుకుంటాడు, ఓకేనా. సో చూడండి దిస్ ఈజ్ అ టొమాటో యాప్, చూడండి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. ఎంత టైం పట్టిందా బా మనకి టోటల్? 1 hour 40 minutes. మీకు కూడా అంతే టైం పడుతుందా? మాకు ఇంకెక్కువ పడుతుంది సార్. సో నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను దీని మీద, ఓకే. మీ అందరూ చేయాలి, ఓకేనా. ఎస్ సార్. ఓకేనా. సో ద అసైన్మెంట్ ఈస్ చూడండి, అసైన్మెంట్ ఏంటంటే పకోడా ప్యాలెస్. సో దీంట్లో మనకి ఆల్ కైండ్స్ ఆఫ్
సో ఆల్ కైండ్స్ ఆఫ్ స్నాక్స్. సో ఆల్ కైండ్స్ ఆఫ్ స్నాక్స్ అవైలబుల్. అంటే పకోడా అంటే ఓన్లీ పకోడా ఒకటే ఉంటుంది దాంట్లో. మనకి పకోడా, బజ్జీ, మళ్ళీ పానీపూరి, సో అన్నీ దొరుకుతాయి దీంట్లో. సో కాకపోతే యాప్ పేరేంటి? పకోడా ప్యాలెస్. అర్థమైందా? Yes, sir. సో ఏంటంటే ఇది అన్ని స్నాక్స్ దొరుకుతాయి. అన్ని స్నాక్స్ అండ్ హోమ్ డెలివరీ ఆల్సో అవైలబుల్. ఓకే, హోమ్ డెలివరీ అవైలబుల్. సో ఇది అనమాట. సో మీరు ఈ మోడల్లో ట్రై చేయాలి. ఇది కలర్స్ అవన్నీ మీరు మీ ఓన్గా యూజ్ చేయాలి. సో మనం ఏంటంటే టొమాటో అని వాడాం. మీరు ఏంది పకోడా ప్యాలెస్ అని యూజ్ చేయాలి. పకోడా ప్యాలెస్ అని యూజ్ చేసి సో మీరు కూడా మీ ఓన్ ఐడియాస్ వాడాలి. అర్థమైందా? ఎవ్రీబడి ఈస్ క్లియర్? Yes, sir. సో దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్. అండ్ నాకు అవుట్పుట్ ఇలా చూపించాలి. మీకు ఎట్లా చూపించాలి? ఐ థింక్ ఒక్క నిమిషం ఇక్కడ పెట్టినది రిజెక్ట్ మ్యాన్. ఒక్క నిమిషం చూడండి, ఇలా చూపించాలి నాకు అవుట్పుట్. ఈ టైప్లో రావాలి. మీరు ఇట్లా లోగో డిజైన్ చేయాలి. అట్లానే మీకు ఇంకా స్క్రీన్, ఒకవేళ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ స్క్రీన్ బదులు ఇంకేమైనా స్క్రీన్ చేయాలనుకుంటే మీరు చేయొచ్చు. ఓకేనా? Yes, sir. ఓకే. సో ఏంటి మీ అసైన్మెంట్? వాట్ ఈస్ యువర్ అసైన్మెంట్? పకోడా ప్యాలెస్. ఓకే, ఆల్ కైండ్స్ ఆఫ్ స్నాక్స్ అవైలబుల్. పకోడా, బజ్జీ, పానీపూరి. ఓకే, హోమ్ డెలివరీ అవైలబుల్. హోమ్ డెలివరీకి మీరు కావాలంటే ఇలా నెంబర్ కూడా పెట్టచ్చు. ఓకేనా? ఓకే. సో మీరు ఇది చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్ ఈజ్ యువర్ లాస్ట్ క్లాస్. జస్ట్ మనకు ఒక పోస్టర్ డిజైన్ అండ్ డిజిటల్ పెయింటింగ్, ఈ 2 టాపిక్స్ ఉన్నాయి. ఆ 2 టాపిక్స్ నేను నెక్స్ట్ క్లాస్ కవర్ చేసేస్తాను. ఓకేనా? Yes, sir. సో ఐ థింక్ ఇవాళకి ఇది చాలు. ఓకేనా? సో ఇవాళకి నేను ఇక క్లోజ్